డిగ్రీ అయిపోయిందా ఐటీలో జాబ్ రాలేదని బాధపడుతున్నారా? అసలు ఐటీఏ అవసరం లేదు. ఎందుకంటే డిగ్రీతోనే లక్షల్లో జీతం ఇచ్చే 5 నాన్ ఐటీ జాబ్స్ అయితే చెప్తా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముందే వీడియోని అయితే సేవ్ చేసుకోండి. నేను చెప్పబోయే 5 నాన్ ఐటీ జాబ్స్లో అయితే సెకండ్ వన్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి అయితే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ప్రతి కంపెనీకి సోషల్ మీడియాని ఒక పెద్ద ఆయుధం. SEO ఇంకా యాడ్స్ మేనేజ్ చేయడం వస్తే చాలు స్టార్టింగ్లోనే 30,000 to 50,000 దాకా మీరు సంపాదించవచ్చు. సెకండ్, బిజినెస్ డెవలప్మెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా క్లయింట్ కన్విన్స్ చేయడం వస్తే చాలు జీతంతో పాటు భారీగా ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేసి అయితే శాలరీ లిమిట్ లేని జాబ్ ఇది. థర్డ్ వచ్చేసి అయితే HR. కంపెనీకి సరైన టాలెంట్ని రిక్రూట్ చేయడమే మీ పని. సైకాలజీ, హ్యూమన్ రిలేషన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వారికి అయితే ఇది చాలా బెస్ట్ కెరియర్ చాయిస్. ఫోర్త్ వచ్చేసి అయితే కాంటెంట్ క్రియేషన్ అండ్ కాపీ రైటింగ్. క్రియేటివ్గా రాయడం, ఐడియాస్ క్రియేట్ చేయడం అంటే మీకు చాలా ఇష్టమా? బ్రాండ్స్ కోసం కంటెంట్ రాస్తూ ఇంట్లో కూర్చొని మీరు లక్షల్లో సంపాదించవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి అయితే డేటా ఎంట్రీ అండ్ ఆపరేషన్స్. బేసిక్ ఎక్సెల్ మరియు కంప్యూటర్ స్కిల్స్ వచ్చిన వారికి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచి ప్యాకేజ్ని ఇచ్చే ఫీల్డ్ ఇది. మరి వీటిలో మీకు ఏ రోల్ అయితే సెట్ అవుతుందో దాన్ని అయితే కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఇంకా డిగ్రీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి కెరియర్ టిప్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.